Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది శంభో శివశంభో కల్ట్ క్లాసిక్ సినిమా గురించి. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే ఈ కథ ముగ్గురు దోస్తులది. కరుణాకర్ అలియాస్ కర్ణ, మల్లి, చందు. ముగ్గురు ఫుట్బాల్ ప్లేయర్స్ కాదు కానీ ముగ్గురికి 3 రకాల గోల్స్ ఉంటాయి. కర్ణకేమో తన మరదల మునియమ్మ అంటే మస్తు ఇష్టం. షాప్లలో పెద్ద లెటర్లతోన 99 రూపీస్ ఓన్లీ అని చెప్పి చిన్న లెటర్స్తోన పర్ పీస్ అని రాసుంటారు చూసినా. అట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనోడి ప్రేమ గెలవనికి కూడా ఉంటుంది. మునియమ్మ అయితే తన సొంతమే, కానీ వాళ్ళు అయ్యబెట్టిన రూలు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మాత్రమే. ఇక కర్ణకి పాస్పోర్ట్ రాగానే మళ్ళీ కూడా ఫారిన్కి వెళ్ళిపోవాలనే గోల్లో ఉంటాడు. మరి మన చందు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకొని మంచిగా హాయిగా బిజినెస్ చేసుకోవాలి. ఇక కరుణాకర్ చెల్లెలు ఉంది కదా పవిత్రం, తను పెళ్లి చేసుకొని కరుణాగానికి బాగా సెటిల్ అయిపోవాలని ఆలోచన. వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్రెండ్ ఉంటాడు, తన పేరే సూర్యతేజ, హోమ్ మినిస్టర్ కొడుకు. మరి వీళ్ళ ఫ్యామిలీకి ఏ ఫ్యామిలీ నుంచి అయితే గొడవ ఉంటుందో ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. మరి ఈ విషయం చెప్తే తదాస్తంటారా, తలనరికేస్తారు. ట్రాఫిక్లో ఉన్నప్పుడు డెంట్స్, కష్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ రానే వస్తారుగా. అట్లనే ఈ ముగ్గురు కలిసి వచ్చి అన్ని రకాల కష్టాలు పడి కన్నీళ్లు గార్చి చెమటోర్చి దెబ్బలు తిని వీళ్ళిద్దరిని ఊరుకు పంపించేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేటట్టు చేస్తారు. దీనికి నష్టం కరుణాకర్ గవర్నమెంట్ జాబ్ పోయే, ఆ గొడవలు ఉన్నోళ్ళు వీళ్ళ నాయనమ్మని చంపేసే. నా అల్లుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని రికార్డు సృష్టిస్తాడు అనుకుంటే క్రిమినల్ రికార్డ్స్ లో పడ్డాడు, వీనికి నా కూతురు నీయనని చెప్పేసి ఆ అలయన్స్ కూడా కట్ చేసుకునే. మళ్ళీకేమో హెడ్ ఫోన్స్ ఉన్నా కానీ దాన్ని ఇంకే చెవులు లేకపోయా. చందు తన గోల్స్ని అచీవ్ చేయనికే మైళ్ళ దూరం నుంచి ఉన్నా కానీ నడవనికే కాళ్ళు లేకపోయా. ఇంత అన్యాయం జరిగిన తర్వాత వీళ్ళు ఇక్కడ కష్టపడుతుంటే వాళ్ళేమో 10 రోజుల్లోనే ఈగో క్లాస్ వచ్చిందని చెప్పి గొడవపడి విడిపోయే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇస్తే వీళ్ళు మామూలుగా ఇడిపోయారంటే మన బతుకులకు అర్థం లేదు. పోనీ వాళ్ళిద్దరిని కలుపుదామా అంటే వాళ్ళు చేసిన అన్యాయానికి మనం ఇక్కడ బాధపడిపోతున్నాం కానీ వాళ్ళేమో బాగానే ఉన్నారు. దీనికి ఏదైనా పర్ఫెక్ట్ రివెంజ్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి ముగ్గురు కలిసి వచ్చి వాళ్ళిద్దరి మధ్య మళ్ళా ప్రేమ పుట్టేలాగా చేసి ఇద్దరిని ఒకరొకరు కలిసేలాగా చేసి డెస్పరేట్గా ఒకరినొకరు ప్రేమించి నువ్వే నా జీవితం నువ్వే నా సర్వస్వం అనుకునే టైంకి పిల్ల అఫేర్ గురించి పోరగానికి, పోరగాన అఫేర్ గురించి పిల్లకి చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెంచేసి అప్పుడు వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని ఒకచోట నిలబెడతారు. ఇంకేముంది, ఆల్రెడీ రివెంజ్ కాకముందు ఉన్న కస్ శంభో శివశంభో ఒక పర్ఫెక్ట్ రివెంజ్ స్టోరీ అవుతుంది. ఇక వీళ్ళ జీవితాల్లో వచ్చిన కష్టాలు ఎట్లా తీరుతాయి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. చందు హ్యాండిక్యాప్ కోటాలో మల్లికి లోన్ ఇప్పించేస్తాడు కంప్యూటర్ సెంటర్ పెట్టినకే. ఇక కాబోయే హస్బెండ్కి ఎట్లైనా హెల్ప్ చేయాలని చెప్పి చందు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కష్టపడి చదివి పాస్పోర్ట్ ఆఫీస్లో జాబ్ తెచ్చుకుని మనకి పాస్పోర్ట్ ఇప్పించేసి ఇద్దరు కలిసి ఫారిన్లో సెటిల్ అయ్యే ప్లాన్ సెట్ చేసుకుంటారు. అసలు తప్పేందో తెలుసుకున్న ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు పక్కల పొలిటికల్ సపోర్ట్ ఉంది కాబట్టి కరుణాకర్కున్న కేసులని వెనక్కి తీసుకొని క్లియర్ చేయించి క్లీన్ షీట్ చేయించి మనోనికి గవర్నమెంట్ జాబ్ ఇప్పించి మునియమ్మతో పెళ్లి చేయించి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్గా సెటిల్ చేపిస్తారు. ఇది అల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపింగ్ ఒక క్రేజీ ఎపిసోడ్తో నీ ముందుకు వస్తా. స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.